గైస్ వెల్కమ్ టు బిఎస్ బ్లాగ్స్. ఈరోజు T20 వరల్డ్ కప్ లో డే 2 యొక్క హైలైట్స్ చూద్దాం. ఫస్ట్ మ్యాచ్ వచ్చేసరికి ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ 182 కొట్టింది, కానీ న్యూజిలాండ్ మాత్రం ఈజీగా చేంజ్ చేసింది అనమాట. 182ని న్యూజిలాండ్ 17.5 అవర్స్ లోనే చేంజ్ చేసింది అనమాట. దీనిలో టిమ్ షిఫర్ట్ అనే అతను బాగా ఆడాడు. ఇది ఫస్ట్ మ్యాచ్ యొక్క అప్డేట్స్. కమింగ్ టు నెక్స్ట్ మ్యాచ్, ఈ మ్యాచ్ మాత్రం హైలైట్ అండి. ఎందుకంటే ఇంగ్లాండ్ వర్సెస్ నేపాల్ జరిగింది. నేపాల్ ఆల్మోస్ట్ ఇంగ్లాండ్ ఓడిచ్చేస్తుంది. ఇంగ్లాండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 184 కొట్టింది. నేపాల్ ఆల్మోస్ట్ చేంజ్ చేసింది. లాస్ట్ ఓవర్కి 10 రన్స్ కొట్టాల్సి ఉంటే శామ్ కరణ్ ఎక్సలెంట్ గా బౌలింగ్ చేశాడు. ఓన్లీ 5 రన్స్ ఇచ్చాడు. లేకపోతే మాత్రం నేపాల్ ఎక్సలెంట్ ఫామ్ లో ఉండింది అనమాట. నేపాల్ మాత్రం రాబోయే మ్యాచ్ లో మాత్రం ఎక్సలెంట్ గా ఆడొచ్చండి. ఎందుకంటే అంత ఫామ్ లో ఉందన్నమాట. ఫస్ట్ మామూలుగా రీసెంట్ గా జరిగిన T20 మ్యాచ్ లో ఫస్ట్ ప్లేస్ లో ఇండియా ఉంటే సెకండ్ ప్లేస్ లో ఏదో తెలుసా, నేపాల్ ఉంది. అంత T20లో అంత రికార్డు ఉందన్నమాట. థర్డ్ మ్యాచ్ వచ్చేసరికి శ్రీలంక వర్సెస్ ఐర్లాండ్ జరిగింది. ఫస్ట్ 2 మ్యాచెస్ మాత్రం ఇండియాలో జరిగి, థర్డ్ మ్యాచ్ మాత్రం శ్రీలంకలో జరిగింది అనమాట. శ్రీలంక ఈజీగానే గెలిచింది అనమాట. ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. ఐర్లాండ్ మాత్రం దాన్ని చేయలేకపోయింది. ఇవన్నీ డే 2 హైలైట్స్. రేపు డే 3 హైలైట్స్ తో మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ బిఎస్ బ్లాగ్స్.